నమస్కారం అండి. రైతు సోదరులకు, నా తోటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా మిత్రులకు అందరికీ నమస్కారం. ముందుగా మేము మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్రతి వీడియోను కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. చూసిన దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల మాకెంతో తోడ్పాటునిచ్చినట్టు అవుతుంది. మీకు ఈ thumbnail చూస్తే వీడియో ఏంటిది అనేది అర్థమై ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పోస్టల్ ఇన్సూరెన్స్ అంటే పోస్టల్ శాఖ వారు పోస్టల్ బ్యాంకులు, పోస్టల్ ఇన్సూరెన్సులు, రకరకాల హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా ఇట్లాంటివన్నీ కేంద్ర ప్రభుత్వము పోస్టల్ శాఖ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీని పేరే నివాబుపై ఇన్సూరెన్స్. అది చాలా తక్కువ ప్రీమియమే అనుకోవాలి, కొందరికి ఎక్కువ కూడా అనిపించవచ్చు. మరి ఈ పాలసీలు కూడా, ఈ బీమాలు కూడా అందరూ చేసుకొని ఉండవచ్చు చాలామంది. ఇది చేసుకొని వాళ్ళ కోసం తెలవడానికి చేస్తున్నటువంటి వీడియో. ఇది అందరికీ అందాలని చెప్పి, అందరికీ తెలియాలని చెప్పి ఈ వీడియో చేసి అందరికీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మనము చూసాము అకస్మాత్తుగా చనిపోయే వాళ్ళను, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే వాళ్ళను, అలాగే ప్రమాదంలో చనిపోయే వాళ్ళను, రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు. అట్లనే ఈ మధ్యలో దురదృష్టం, మా రైతు సోదరులు కరెంట్ షాక్ల వల్ల చనిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అకస్మాత్తుగా చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ చాలా అయోమయంలో పడి, వాళ్ళకు ఆర్థిక స్తోమత లేకుండా, వాళ్ళ ఎక్కడైతే వాళ్ళ చిన్న చిన్న బాబులు, పాపలు, పెళ్ళిళ్ళకి వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు ఇట్లాంటి సమస్యలలో ఉంటారు. కాబట్టి ఆ ఇంటి పెద్దను కోల్పోతే ఆ పరిస్థితి, ఆ ఫ్యామిలీ పరిస్థితి, ఆ ఇంటి పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. అట్లాంటి వారికి చాలా ఇది అవసరం వస్తుంది. మనం కట్టే ప్రీమియం కూడా పెద్దగా ప్రీమియం కాదండి, చాలా తక్కువ ప్రీమియం. కాకపోతే ఇది ఒక్కసారి కడితే సంవత్సరానికి ఒకసారి కట్టాలి. ఒకసారి కట్టిన ప్రీమియం మళ్ళీ మనకు రిటర్న్ రాదు. అయితే ఇది ఎవరెవరికి చేస్తారంటే, ఇది వ్యక్తిగత బీమా మాత్రమే. అంటే ఒక ప్రీమియంకు ఒకరే చెందుతారు. అట్లనే ఎవరెవరు కట్టుకోవచ్చు అంటే 18 సంవత్సరాల నుంచి మొదలుకొని 65 సంవత్సరాల వ్యక్తి వరకు దీన్ని చేసుకోవచ్చు. మరి ఏమేం కావాలి, దీని ప్రీమియం ఎంత, మరి దీని ప్రాసెస్ ఏంటిది అనేది ఒకసారి తెలుసుకుందాం మనం. అయితే దీనికి ఏం లేదు, మీ మొబైల్ నంబరు ఉన్నటువంటి సెల్ ఫోను మీ దగ్గర పెట్టుకొని, ఆధార్ కార్డు తీసుకొని పోస్టల్ శాఖ, అంటే ఎక్కడ మీకు అందుబాటులో పోస్టల్ శాఖలు ఉన్నా అక్కడికి వెళ్తే ఇన్సూరెన్స్ చేస్తారు. ఈ ఆధార్ కార్డు, ఈ మొబైల్ నంబరు ఎందుకు అనంటే, మీ ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నంబర్కు అక్కడ 3 సార్లు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు చెప్తేనే ఆ పాలసీ కంప్లీట్ అవుతుంది, లేకపోతే కంప్లీట్ కాదు. అంటే ఆథరైజ్డ్గా మీకు ఇష్టం ఉండి చేసుకుంటేనే అవుతుంది. ఎవరో కొడితే, ఎవరో అది పాలసీ కంటిన్యూ చేస్తే అది కాదు. ఎందుకంటే అది ఓటీపీ సిస్టమే. అది మీకు ఇష్టం ఉండి మీ ప్రీమియం మీ దాంట్లోకి వెళ్ళి కట్టాలి. మీ పేరు మీద ఎవరో ఎక్కడ మీరు ఇంటికాడ ఉండి ఎవరో అక్కడికి పోయి చేస్తే అది కానటువంటిది. భార్య పోయి భర్త మీద చేసినా కాదు, భర్త పోయి భార్య మీద చేసినా కాదు. అక్కడ ఎవరైతే పాలసీ చేసుకుంటున్నారో, ఎవరైతే బీమా చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. వేలిముద్ర కూడా వేయాలి. వేలిముద్ర వేస్తేనే అది డిస్ప్లే అవుతుంది, లేకపోతే కాదు. అయితే మరి ఏమేమిటి ఉన్నాయి ఇలా అంటే, ప్రీమియం వచ్చేసి 559 రూపాయలకు 10 లక్షల ప్రమాద మీద బీమా కల్పిస్తున్నారు. అట్లాగే 799, అంటే ఆయా వయసును బట్టి 750 నుంచి 799 రూపాయల వరకు సంవత్సరానికి కట్టినట్టుంటే 15 లక్షల ప్రమాద బీమా వాళ్ళు కేటాయిస్తున్నారు. తపాలా శాఖ వాళ్ళు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు. అంటే ఆ రకమైన ఇన్సూరెన్స్ కొనసాగిస్తున్నారు. సంవత్సరం వరకు ఉంటుంది. అది సంవత్సరం తర్వాత మళ్ళీ అదే అమౌంట్ కడితే రెన్యువల్ అవుతుంది. అయితే దీంట్లో ఏమేమి ఉన్నాయి అని అంటే, అది విషయాలకు కొంత మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఒక్కటి, ప్రమాద మరణము. మనం ఇంతకుముందే చెప్పాము, ప్రమాదవశాత్తు మరణం జరిగితే 750 రూపాయలు కట్టిన వాళ్ళకి 15 లక్షల రూపాయలు వస్తుంది. అట్లనే 559 రూపాయలున్న ప్రీమియానికి కట్టిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు
వాళ్ళు బీమా చెల్లిస్తారు. మరి ఇంకేమైనా ఉన్నాయా దీనికి సంబంధించి అని అంటే ఉన్నాయి. రక్తం కొనుగోలు అంటే యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం అవసరం ఉంటుంది. వాటి కొనుగోలు కూడా చేయడానికి ఒక్క వ్యక్తికి 11,000 నుంచి అంటే 9,000 నుంచి 11,000 వరకు ఇస్తారు. 11,000 ఏమో 750 రూపాయలు కట్టిన వాళ్ళకి 15 లక్షల బీమా ఉన్న వాళ్ళకు 11,000 రూపాయలు ఇస్తారు. అదే 10 లక్షల బీమా ఉన్న వాళ్ళకి 9,000 రూపాయలు ఇస్తారు. మరి అట్లానే ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. 18 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు కంప్లీట్ కావాలి. పైబడిన వాళ్ళు 65 సంవత్సరాలు నిండిన వాళ్ళు అంటే 65 దాటి 66 సంవత్సరాల వరకు ఇది వర్తించదు. 66 సంవత్సరాల వాళ్ళు ఇది వెళ్ళకండి, చేయరు కూడా. అయితే ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయా అంటే హాస్పిటల్ మీరు ఎమర్జెన్సీగా పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఆ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు అక్కడ క్యాష్ కడతారు. క్యాష్ కట్టినప్పుడు అక్కడ మరి బీమా ఎట్లా మరి మనకు ఎట్లా డబ్బులు వస్తాయి, బీమా ఎట్లా ఇస్తుంది, ప్రీమియం ఎట్లా ఇస్తుంది, వీళ్ళు మనకు వాపస్ ఎట్లా చెల్లిస్తారు అని అంటే ఆ బిల్లులన్నీ తీసుకొచ్చి మనము దానికి అప్లికేషన్ పెట్టాలి. పెడితే ఎట్లా ఇస్తారంటే రోజుకి 1,000 చొప్పున 60 రోజుల వరకు 60,000 రూపాయలు చెల్లిస్తారు హాస్పిటల్లో జాయిన్ అయిన ట్రీట్మెంట్ తీసుకున్నట్టుంటే. ఈ ఒకవేళ అట్లా ట్రీట్మెంట్ అయినా ఒకవేళ వ్యక్తి బతకనట్టయితే అంత్యక్రియల కోసం 7,000, ఈ 10 లక్షల వాళ్ళకి 7,000, 15 లక్షల వాళ్ళకు 9,000 రూపాయలు ఇస్తారు. అయితే ప్రయాణ ఖర్చులు కూడా ఇస్తారు. అది అంబులెన్స్ ఉంటుంది, ఇంకా రకరకాల ప్రయాణ ఖర్చులు ఉంటాయి కాబట్టి వాటికి కూడా 10,000 నుంచి 11,000 రూపాయలు ఇస్తారు. బీమా చేయబడిన వ్యక్తికి కూడా మన ఈ ఏదైతే మెడికల్ వాటికి కూడా బిల్లులు ఇస్తారు. ఈ మెడికల్ మెడిసిన్స్ ఇక్కడ దొరకకుంటే బయట నుంచి తెచ్చుకునే అంత క్రిటికల్గా ఉన్నప్పుడు వాటికి కూడా 10,000 నుంచి 14,000 రూపాయలు చెల్లిస్తారు. ఇంకా కొన్ని పిల్లల విద్యా ప్రయోజనాల కోసం కూడా 50,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. మరియు గృహ స్వస్థత అంటే ఇంట్లోనే ఒకవేళ సిక్ అయినట్టుంటే మనం ట్రీట్మెంట్ చేసినట్టు మనం చూపిస్తే వాటికి కూడా 5,000 నుంచి 7,000 రూపాయలు చెల్లిస్తామని చెప్తున్నారు. ఇక మేజర్ యాక్సిడెంట్లు అవుతాయి. మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటారు, బతికి బయటపడతాడు మనిషి. అప్పుడు ఆయనకి ఏమైనా వైకల్యం ఏర్పడుతుంది, కన్ను పోవడమో, చెవి పోవడమో, కాలు పోవడమో. అది శాశ్వతంగా పాక్షికంగా అంటే అప్పటి మందం డ్యామేజ్ అవుతుంది, ఒక ఏడాది 2 ఏళ్ళు, మళ్ళీ తర్వాత రికవర్ అవుతుంది. అది పాక్షికంగా. శాశ్వతంగా అంటే మొత్తమే పని చేయకుండా పోతుంది, దాన్ని పాక్షికంగా అంటాం. అయితే ఈ దానికి అంగవైకల్యం మొత్తం పోతే అంటే శాశ్వతంగా పోతే 15 లక్షల వాళ్ళకి 15 లక్షలు, 10 లక్షల వాళ్ళకి 15 లక్షలు. ఎవరు ఎంత బీమా చేసుకుంటే వాళ్ళకి ఎంత చెల్లిస్తారు. అయితే పాక్షికంగా పోయిన వాళ్ళకి దానిలో 10% చెల్లిస్తామని చెప్తున్నారు. అయితే అంబులెన్స్ ఇంతకుముందే చెప్పాం. అంబులెన్స్ మరియు చనిపోతే ఆ పార్థివ దేహాన్ని తీసుకురావడానికి రవాణా ఖర్చులు కూడా 10 నుంచి 11,000, 12,000 చెల్లిస్తామని చెప్తున్నారు. అయితే మనము ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి. ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు అన్నారు ఇక్కడ. వైద్య ఖర్చులు అంటే ట్రీట్మెంట్ చేసినటువంటి ఖర్చులు ఇంచుమించు 1,00,000 వరకు 15 లక్షల వాళ్ళకి, 10 లక్షల వాళ్ళకి 75,000 మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. వైద్యం ఏదైనా ట్రీట్మెంట్, మామూలు ట్రీట్మెంట్ చేసుకుంటే అంతవరకు ఇస్తామని చెప్తున్నారు. ప్రమాదవశాత్తు అంటే ప్రమాదం జరిగి ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు రియంబర్స్మెంట్ ఉంటుంది. అంటే మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే 10 లక్షల పాలసీకి అయితే 75,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఈ మళ్ళొకసారి చెప్తున్నాము, ఇదేంటంటే జాగ్రత్తగా వినండి. ప్రమాద బీమా మాత్రమే ఇది. ప్రమాదానికి సంబంధించింది మాత్రమే, లైఫ్ ఇన్సూరెన్స్ కాదండి. లైఫ్ ఇన్సూరెన్స్ అనుకుని కొందరు డబ్బులు కట్టిన వాళ్ళు కూడా మనకి చెప్తున్నారు, నేను లైఫ్ ఇన్సూరెన్స్ అనుకున్నా, కాదట, ఇది ఇయర్లీ కట్టాలన్నట, ఇయర్లీ కట్టిన డబ్బులు రావటంటే అది నిజం.
ఇయర్లీ కట్టిన పైసలు ఒక్క రూపాయి కూడా రాదు. కట్టిన పైసలు కట్టినట్టు అట్టే పోతాయి. 750 కడితే 750 రూపాయలు సంవత్సరానికి అట్టే పోతాయి. మరి 750 రూపాయలు పెద్ద కథనా మనకి, మన లెక్కన అని అంటే లెక్కనే. చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి, లెక్కనే. కానీ జీవితం విలువ అంతకంటే చాలా గొప్పది. అది కోల్పోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మరి 750 రూపాయలు ఇలా చుట్టం వచ్చినా పట్టం వచ్చినా చెప్పకూడదు. కానీ దావతులని ఇవన్నీ మటన్లు చికెన్లు ఇవన్నీ మనము మంచిగానే చేసుకుంటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం. కానీ వాటికంటే విలువైంది జీవితము, నీ ఫ్యామిలీ, నీ పిల్లలు. వారికి సంబంధించిన భద్రత కల్పించాల్సిన అవసరం ఫ్యామిలీ పెద్దగా, కుటుంబ పెద్దగా నీ మీద ఉంటుంది కాబట్టి, మన మీద ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఒక బీమా చేసుకున్నట్టుంటే ఇట్లాంటి అపాయ పరిస్థితులలో కానీ వేరే ఇంకా అనుకూలించని పరిస్థితులలో ఈ బీమాలు అక్కడికి వస్తాయి. మన ఫ్యామిలీని, మన కుటుంబాన్ని అట్టడుగు వర్గానికి చేర్చకుండా సపోర్ట్నిస్తాయి. వాస్తవంగా కూడా సపోర్ట్నిస్తాయి. ఫ్యామిలీలను ఉన్న వాళ్ళను బాధించకుండా అంటే ఇప్పుడు హాస్పిటల్లో పోయి కూర్చుంటారు, ఆయన దెబ్బ తగులుతుంది అని లేస్తారు, డబ్బులు ఉన్నాయి, ఆ దగ్గర అమ్మాలి, అమ్మితే అక్కడ ఫ్యామిలీ నష్టపోతుంది. ఇట్లాంటప్పుడు ఈ 750 రూపాయలు అనేది పెద్ద లెక్క కాదు. మనము ఎక్కడ కూర్చున్నా దోస్తులతోని ఆ దావత్కు 750 కాదు 7,000 వచ్చిన 7,000 రూపాయలు మనం కథం చేసిన సంఘటనలు కూడా చాలా ఉంటాయి. మరి ఇవన్నీ చెప్పకూడదు, జస్ట్ ఏమనుకోవద్దు. ఎందుకంటే ఉదాహరణలు మాకు కూడా ఎదురవుతున్నాయి ఇట్లాంటివి కాబట్టి చెప్తున్నాము. అయితే వీటిని లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఫార్మర్స్, ఈ పాము కాటు గురై, ఎలక్ట్రానిక్ అంటే కరెంటు షాక్ గురై అకస్మాత్తుగా భార్య చూస్తుండగా భర్త చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఒడ్డు మీద కూర్చుంటుంది, ఈయన పోయి కరెంట్ ఏదో కలుపుతాను అనుకుంటాడు, అక్కడ షాక్ వచ్చి అక్కడనే చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. మొన్నటికి మొన్న మా సిద్దిపేట జిల్లాలో తండ్రి కొడుకు ఇద్దరు ఇట్లా ఆ ఫెన్సింగ్ వైరు ఇట్లా ఏవయి వాళ్ళు అది స్పార్క్ వచ్చి ఇద్దరికిద్దరు చనిపోయారు. చాలా బాధాకరము. అట్లాంటి మరణాలు చాలా చాలా జరుగుతున్నాయి. ఒక్కొక్కరు బైక్ మీద స్పీడ్గా పోయి చనిపోతున్నారు. అట్లా కాకుండా మామూలుగా పోయేటోళ్ళు కూడా ఏదో లారీ లేకపోతే ఇంకేదైనా పెద్ద వెహికల్ వచ్చేసి తగిలితే చనిపోయిన సంఘటనలు చాలా చూస్తున్నాం మనము. జీవితం మన చేతులు లేదు కాబట్టి ఈ సమాజ పరిస్థితులను బట్టి ఏదైనా మన చేతులు లేదు. మనము సమాజం తీరుగా నడవాల్సిందే. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలంటే ఇట్లాంటి వాటిని కొన్నిటిని మనము చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన పిల్లలకు భద్రతని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కావున ఇదందరూ ఇన్సూరెన్స్ అంటే స్తోమత గల వాళ్ళు, స్తోమత లేకపోయినా ఈ 750 రూపాయలు స్తోమత లేదని నేనైతే అనుకోను. కానీ లేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఉన్నా కానీ బదల సదలో చేసి ఏడాదికి ఒక్కసారే అది కట్టేసుకుంటే, భర్త కట్టేసుకుంటే సంతోషమే, భర్తలు ఇద్దరు కట్టుకుంటే ఇంకా సంతోషం. ఎందుకంటే మనకు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, ఎక్కడ ఏ అపాయము ఏ రూపంగా మన మీదకి వస్తుందో తెలియదు కాబట్టి, మనము ఉన్నా లేకపోయినా మన వాళ్ళు మన వెనకాల మన మీద ఆధారపడ్డ వాళ్ళు బాధపడకుండా వాళ్ళకు కొంత సపోర్ట్నిచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఈ పోస్టల్ ఇన్సూరెన్స్, తపాలా బీమా అంటారు, పోస్టల్ ఇన్సూరెన్స్ పోస్ట్ ఆఫీసులో అన్ని పోస్ట్ ఆఫీసులలో వేస్తారు. కాకపోతే చెప్తున్నాం కదా, 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు వారు మాత్రమే పోయి చేసుకోవాలి. ఆడ మగ ఏం తేడా లేదు, అందరు చేసుకోవచ్చు, ఎవరైనా సరే. అయితే ఆధార్ కార్డు ఒకటి, మొబైల్ నంబర్, ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నంబర్, ఆ మొబైల్ పట్టుకొని పోవాలి. అక్కడికి పోయిన తర్వాత ఆ పేరు చెప్తే వాళ్ళు ఆ ఆధార్ నంబర్ చెప్పంగానే కొడతారు, ఒక ఓటీపీ వస్తుంది. అది చెప్తే ఆధార్ అథెంటికేషన్ వస్తుంది. ఆధార్ అథెంటికేషన్ అయిన తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ వస్తుంది, పాలసీ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత పాలసీ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీరు అకౌంట్ 250 రూపాయలు పెట్టి అకౌంట్ కూడా తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకున్నట్టుంటే అకౌంట్ కూడా ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డుకు సంబంధించి డీటెయిల్స్ మీరు ఇంటికాడనే ఆన్లైన్ మన ఫోన్పేలో ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతా కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడో బ్యాంకులకు పోయి 1000, 1500, 2000 పెట్టి బ్యాంక్ ఖాతా తీసేవాళ్ళు 250, కేవలం 250కే పోస్ట్ ఆఫీస్లో ఇన్సూరెన్స్ ఓపెన్ చేస్తున్నారు. అట్లా తీసుకున్నట్టుంటే ఈ 1000 రూపాయలు కట్టాలి. దీనికి 750 ఇన్సూరెన్స్కి 1000 రూపాయలు, 250 ఖాతాకి. ఆ 250 కూడా ప్రతి సంవత్సరం కట్టాలన్నా అవసరం లేదు. ఒక సంవత్సరమే ఒకసారి కడితే అది ఖాతాకు పర్మనెంట్ ఉండిపోతుంది. ఈ 750 మాత్రం పాలసీ కట్టినప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ కట్టుకోవాలి. కట్టుకుంటే
బీమా కొనసాగుతుంది, లేదంటే నువ్వు ఎప్పుడైతే కట్టడం ఆపేస్తావో అక్కడికి బంద్ అయిపోతుంది. చాలా గ్రామాల వంటి చాలా బాధలుండి రకరకాలుగా వాళ్ళు ఎలాంటి బాధలున్నా ఈ ప్రీమియం కట్టుకోండి. రకరకాలుగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలను మేము చూస్తున్నాం కాబట్టి వాళ్ళ బాధలు ఏందో మాకు అర్థమవుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని మేము ముందుకు తెచ్చాము. మరో విధంగా అనుకోవద్దు. ఇది నివాబూపా ఇన్సూరెన్స్, పోస్టల్ ఇన్సూరెన్స్ అంటారు దీన్ని. మీరు అడిగి పోయి నేను ఇన్సూరెన్స్ చేసుకోవాలి అని అంటే ఏ ఇన్సూరెన్స్ కూడా కొందరు అడుగుతారు తెలియక. నివాబూపా ఇన్సూరెన్స్ చేయండి అని అంటే వాళ్ళు చేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కమ్ ప్రమాద 2 ఉంటాయి. ఇది యాక్సిడెంటల్ కమ్ హెల్త్, ప్రమాద బీమా 2 ఉంటాయి కాబట్టి ఇది చేసుకుంటారని ఆశిస్తున్నాం. ప్రమాదం ఏ విధంగా జరిగినా ఈ బీమా మాత్రం వర్తిస్తుంది. ఇట్లా అట్లా అని కాదు, ఏ విధమైన ప్రమాదమైనా సరే. అంటే అకస్మాత్తుగా మనిషి చనిపోతే వర్తిస్తుంది. హాస్పిటలైజేషన్ కోసం చెప్పినాం కదా, ₹1,00,000 75,000 హాస్పిటల్ ఇస్తారు. ఒకవేళ మీరు డబ్బులు పెట్టి చేసుకున్నా కానీ బిల్లులు కట్టి అది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ రకమైన సదుపాయాలున్న పాలసీ ఇది ఓన్లీ పోస్ట్ ఆఫీస్లో మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 90% ఈ పాలసీని తీసుకుంటారనే ఆశిస్తూ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం.